ఆ పిల్లడని పోవద్దన్నాడు. ఇట్ ఈస్ హిజ్ ఒపీనియన్. ఐ ఆల్వేస్ రెస్పెక్టెడ్ దట్ బాయ్. అంటే వాడు నాతో జాయిన్ అయ్యాడు. యాక్చువల్ నన్ను టీఆర్ఎస్లో పోండి 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 అని చెప్పి ఒత్తింది ఈ పిల్లడు విప్లవ్ కుమార్ అని. ఆ ప్రెస్ లోపల మాట్లాడుతూ ఉంటే విప్లవం ఏమైనా అవుతాడా సార్ అని ప్రెస్ వాళ్ళు అడిగితే లేదు అని అన్నా. అవుతే నన్ను కేటీఆర్ అడిగాడు, ఎందుకు సార్ అట్లా అన్నారు, ఈ షుడ్ బికమ్ సంథింగ్. ఐ సెడ్ ఐఎమ్ లివింగ్ టు యూ పీపుల్. ఇది చెప్పించుకున్నారండి. ఇవన్నీ నేను ఎంత బాధపడుతున్నాను తెలుసు. నేను ఇంతవరకు మిమ్మల్ని టీఆర్ఎస్ ఇంతవరకు ఒక మాట అనేది నేను, కేసీఆర్ ఇంతవరకు ఒక మాట చెప్పలేదు నేను మిమ్మల్ని. ఎవరో ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలతో మీరు మాట్లాడిపిస్తూ ఉన్నారు. లాస్ట్కి ఐ హ్యాడ్ కమ్ టు దిస్ స్టేజ్. చూస్తున్నారా కె కేశవరావు అసలు ఇంతగా కుమిలిపోవడానికి, ఇంతగా కన్నీళ్లు పెట్టుకోవడానికి ఏమిటి కారణం? క్రాస్ ఫైర్లో జరిగిన డిస్కషన్లో అసలు కేటీఆర్ కేకే గురించి ఏమన్నారు చూద్దాం. కేశవరావు గారు పార్టీలోకి రాజ్యసభ సభ్యుడిగా ఆనాడు టీఆర్ఎస్ కూడా ఓట్లేసింది. మొదటిసారి ఆయన రాజ్యసభకు పోటీ చేసినప్పుడు 2 సార్లు రాజ్యసభ ఆయనకి మళ్ళీ తిరిగి పార్టీ అవకాశం ఇచ్చింది. సెక్రటరీ జనరల్గా కేసీఆర్ గారి తర్వాత 2వ స్థానం వారిని కూర్చోబెట్టడం జరిగింది. ఆ తర్వాత వారి కుమార్తెను మేయర్గా చేశారు కేసీఆర్ గారు. వాళ్ళ అబ్బాయికి కూడా గత 7 సంవత్సరాలుగా ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం ఇచ్చారు. ఇంకా ఏం చేయాలి, ఆయనకి ఏం చేయాలని పోయారు అంటే ఇది మా తప్ప వారి తప్ప అంటే ఎట్ట చెప్పాలి? నేను ఇది అల్టిమేట్గా ఎక్కడో చెప్పినట్టు విన్నాను. రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసాం, ఎక్స్పెక్ట్ చేసాం, రాలేదు. రెస్పెక్ట్ రికగ్నిషన్కి సెక్రటరీ జనరల్ పోస్ట్ కంటే 3 సార్లు రాజ్యసభ కంటే మేయర్ హైదరాబాద్ లాంటి మహానగరానికి మేయర్ పదవి కంటే అదేవిధంగా ఒక కార్పొరేషన్ అత్యున్నతమైన కార్పొరేషన్ చైర్మన్గా కంటే ఇంకేం రెస్పెక్ట్ కావాలి అంటే నేనేమన్నా అంటే పోయేటప్పుడు కుంటి సాకులు ఎత్తుకుంటారు, 2 రాళ్ళు వేసిపోతారు, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక్కసారి మోసపోతే మన తప్పు, ఒకసారి మోసపోతే అవతల వాళ్ళ తప్పు, మళ్ళీ మోసపోతే మాత్రం మా తప్పు. ఇక్కడ నుంచి అయినా ఆ తప్పులు జరగకుండా చూసుకోవాల్సి. సో ఇది ఇలా మాట్లాడిన తర్వాత ఈరోజు మనం కేకే రియాక్షన్స్ మనం చూసాం. అయితే ఆయన చాలా ఆవేదన కూడా లోనైనట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబంలో కూడా చీలికకు కారణమయ్యారంటూ ఆయన కంట పెట్టారు. చిన్న